శవాలపై ఓట్లేరుకునే వారికన్నా శవాలపై చిల్లర ఎరుకునేవారు మిన్న. ఇదేమీ కొత్త సామెత కాదు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూశాక ప్రజల్లో కలుగుతున్న అభిప్రాయం. నాడు ఇదే కేసుపై 2 ఏళ్లు సైలెంట్, మధ్యలో 5 ఏళ్లు అరుపులు, ఇప్పుడు ఏడాదిన్నరగా మళ్లీ సైలెంట్. 14 ఏళ్ల బాలిక మరణాన్ని రాజకీయ అవసరానికి వాడుకోవచ్చని, ఆ తరువాత ఆ కుటుంబాన్ని గాలికి వదిలేయవచ్చని పవన్ కళ్యాణ్ భావించి ఉండొచ్చు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి పట్టు వదలకుండా తన బిడ్డకు న్యాయం చేయాలని అతని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 11 సార్లు నిర్దాక్షిణ్యంగా అపాయింట్మెంట్ లేదంటూ వెళ్ళగొట్టారు. దివ్యాంగురాలైన ఆ తల్లి తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? తనకు న్యాయం చేయమని ఎవరిని అర్థించాలి? అసలు సుగాలి ప్రీతి హత్య ఎప్పుడు జరిగింది? నాడు 2 ఏళ్ల పాటు చంద్రబాబు సర్కార్ ఈ కేసుపై ఎందుకు నిర్లక్ష్యం వహించింది? పవన్ కళ్యాణ్ నాడు ఎందుకు ఈ కేసుపై మౌనం వహించారు? జగన్ హయాంలోనే ఎందుకు గగ్గోలు పెట్టారు? సుగాలి ప్రీతి కుటుంబానికి కాస్తైనా న్యాయం జరిగిందంటే అది జగన్ వల్లే అని పవన్కు తెలియదా? నేడు సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? తన పార్టీ నేతలతో ఆమెపై ఎందుకు ఎదురుదాడి చేయిస్తున్నారు? వార్నింగులు ఇప్పిస్తున్నారు? డిఎన్ఏ తారుమారైపోయిందని, తానేమీ చేయలేనని ఎందుకు చేతులెత్తేస్తున్నారు? హడావుడిగా కేసును సిబిఐకి అప్పగిస్తామని ఎందుకు లీకేజీలు ఇస్తున్నారు? ఈ కేసులో అసలు దోషులు ఎవరు? వారికి కొమ్ము కాస్తున్నది ఎవరు? 2017లో అసలు ఏం జరిగిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సుగాలి ప్రీతి హత్య జరిగింది 2017 ఆగస్టు 19న. కేసు రిజిస్టర్ అయింది 2017 ఆగస్టు 19న, అంటే అదే రోజు కేసు రిజిస్టర్ అయింది. అనుమానితులను అరెస్ట్ చేసింది 2017 సెప్టెంబర్ 18న, అంటే దాదాపు నెల రోజుల తరువాత అనుమానితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చూడండి అసలైన విషయం. అనుమానితులకు బెయిల్ మంజూరైంది 2017 అక్టోబర్ 11న. వాళ్లను సెప్టెంబర్ 18న అరెస్ట్ చేస్తే అక్టోబర్ 11 కల్లా వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది. అంటే కేసును ఏ స్థాయిలో పటిష్టంగా నడిపారనేది చాలా క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఏమైనా ఎవిడెన్స్ ఉంటేనే కదా, వీళ్ళు సేకరిస్తేనే కదా. 3 మెన్ కమిటీ అన్నారు, 5 మెన్ కమిటీ అన్నారు. ఏం చేశారు? కమిటీ ఇచ్చిన సూచనలు ఏమన్నా పాటించారా? 5 సభ్యుల కమిటీ ఇచ్చినటువంటి డిఎన్ఏ మ్యాచింగ్ చేయమని చెబితే అది కూడా పాటించలేదు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. జగన్ సర్కార్ ఏది ఈ 2 ఏళ్ల పాటు గడిచిపోయిన తరువాత 2017 ఆగస్టులో జరిగిన ఈ హత్య జరిగిన సిబిఐకి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే జగన్ సర్కార్ ఈ కేసును సిబిఐకి ప్రతిపాదించింది ఎప్పుడంటే ఫిబ్రవరి 2020న. నాడు జగన్ అధికారంలో ఉండగా గంగమ్మ జాతరలో పూనకం వచ్చినట్లు పవన్ ఎలా ఊగిపోయారు, నిప్పు కణికలా ఎలా చెలరేగిపోయారు, నేడు అధికారంలోకి రాగానే పత్తి పువ్వులా ఎలా మారిపోయారు? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు? జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. 14 ఏళ్ల బాలిక హత్యను తన రాజకీయ అవసరాలకు వాడుకున్న ఏకైక నాయకుడు బహుశా పవన్ కళ్యాణ్ మాత్రమే కావచ్చేమో.